వచ్చేసి రాజశేఖర్. నేను వచ్చేసి కనిగిరి నుంచి వచ్చాను, ప్రకాశం డిస్టిక్. సో ఇక్కడ వచ్చేసి ఒక ఇన్స్టిట్యూట్ ఉందని చెప్పేసి మనకి ఇన్స్టాగ్రామ్లో కొంచెం వచ్చింది, చూశాను. అలా అని చెప్పేసి ఇక్కడ నేను రావడం జరిగింది ఇక్కడికి. సో ఇక్కడ ఇంతకుముందు నాకు మెకానిక్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ ఈసీఎంలు అనేది నాకు లేదు. బట్ ఆ క్లారిఫికేషన్ కోసం నేను ఇక్కడ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. బట్ అది ఇప్పుడు క్లియర్ అయిపోయింది నాకు. ఆల్మోస్ట్ నేను ఇప్పుడు ఈసీఎం వర్క్ చేయగలుగుతాను, రిపేరు అండ్ ఎలక్ట్రికల్ టు. నా పేరు కేశవ్ కుమార్. నేను వైజాగ్ నుంచి వచ్చాను, గాజువాక. ఇక్కడికి వచ్చాక నేను చాలా నేర్చుకున్నాను. దీపక్ సార్ చాలా బాగా చెప్పారు. ఇంకా ఇప్పుడు నేను ఆల్మోస్ట్ మొత్తం ఈసీఎం రిపేర్ చేయగలను. అంత ఎక్స్పీరియన్స్ వచ్చింది ఇక్కడ జాయిన్ అయిన తర్వాత. చాలా బాగా నేర్పించారు ఇక్కడ. యోగేష్ సార్ కూడా బాగా దగ్గరుండి కేర్ తీసుకొని బాగా నేర్పించడం జరిగింది. హాయ్, నా పేరు కే షణ్ముఖ్. నేను విశాఖపట్నం నుండి వచ్చాను. ఇన్స్టాలో చూసి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ దీపక్ సార్, కార్తిక్, కిరణ్ సార్ ముగ్గురు బాగా చెప్తున్నారు. ఈసీఎం, బీసీఎం, ఎయిర్ బ్యాగ్, ఎఫ్ఆర్ఎం మాడ్యూల్స్, ఇంకా వైరింగ్, సప్లై, ఎలక్ట్రికల్ వర్క్స్ కూడా చెప్తున్నారు బాగానే. సెన్సార్ వోల్టేజెస్, హౌ మెనీ వైర్స్, సెన్సార్ వోల్టేజ్ మీటర్, ఎస్ఆర్ఎస్, క్రాష్ వెహికల్ మోడల్, డేటా బ్యాకప్. సో ఆల్మోస్ట్ 99% కంట్రోల్ మోడల్స్ హౌ టు వర్కింగ్. మొత్తం సెన్సార్స్ గురించి, ఇంకా మొత్తం సెన్సార్ ఎంత పవర్ వస్తుంది, పవర్ స్టీరింగ్ మాడ్యూల్ గురించి, దాన్ని ఎలా రిపేర్ చేయాలి, ఫాల్ట్ కోడ్స్ గురించి, ఇంకా ఏమైనా ఫాల్ట్స్ ఎలా ఫైండ్ చేయాలో అవన్నీ బాగా చెప్పారు. మొత్తం ఎక్కడైనా అన్నిటి ట్రైనింగ్ కంటే ఇది చాలా బెస్ట్. ఎందుకంటే మొత్తం ప్రాక్టికల్గా మొత్తం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ క్లారిఫై చేస్తుంటారు. ఏమైనా తప్పులు ఉంటే మొత్తం చెప్తారు. ఇక్కడ ఉన్న టీమ్స్ ఆల్ మెంబర్స్ గుడ్ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ వెరీ గుడ్. యాక్చువల్లీ నేను అనుకున్నది, ఇక్కడికి వచ్చే ముందు నాకు ఇక్కడ లాంగ్వేజ్ అనేది కొంచెం డౌట్గా ఉండిపోయింది. ఆ డౌట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను సార్ వాళ్ళతో కొంచెం ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఉండడం వల్ల ఇంగ్లీషు అండ్ ఏదన్నా బై అండర్స్టాండింగ్ అర్థం కాకపోయినా కూడా 2-3 టైమ్స్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మళ్ళీ అర్థమయ్యేలాగా దాన్ని ప్రాక్టీస్ కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి నాకు అది ఇప్పుడు ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత అర్థమైంది, లాంగ్వేజ్ నాట్ ప్రాబ్లం అని చెప్పేసి. ఇక్కడ బాగా ఇంగ్లీష్లోనా, హిందీలోనా, కావాలంటే తెలుగులో కూడా చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లాంగ్వేజ్ ప్రాబ్లం అంటే లేదు. కస్టమర్ బోర్డ్స్ రావడం వల్ల మా కస్టమర్ బోర్డ్స్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏ ఇష్యూ అంటే ఈసీఎం ప్రాబ్లమా, ఎలక్ట్రికల్ ప్రాబ్లమా, లేదా మెకానికల్ ప్రాబ్లమా, ఇవన్నీ తెలుసుకోవచ్చు. ముందు డయాగ్నోసిస్ చేసి అవన్నీ నేర్పిస్తున్నారు. ఎలా చేయాలి, ఫాల్స్ ఎలా చూడాలి, అవన్నీ. ఇంకా బోర్డు కూడా ఎక్కడి నుంచి ప్రాబ్లం ఉంటుంది, ఎక్కడ సాల్వింగ్ ప్రాబ్లమా లేదంటే ఏంటి, అవన్నీ మొత్తం క్లియర్గా నేర్చుకున్నాను నేను. కస్టమర్ బోర్డు ఇచ్చిన తర్వాత మనకి ట్రబుల్ కోడ్ ఏమొస్తుంది, వెహికల్ నుంచి ఎలా ఉందో అవుట్పుట్, ట్రబుల్ కోడ్ నుంచి మనం ఎలా బోర్డులోనే ట్రాకింగ్ కానీ, కాంపోనెంట్స్ కానీ, ఆల్ కాంపోనెంట్ చెక్ చేయడం కానీ, దాని వాల్యూ చూసుకోవడం కానీ 1 by 1 అనేది కరెక్ట్గా మనకి చెప్తున్నారు. బట్ మా చేత కూడా చేయిస్తున్నారు. సో ఇప్పుడు క్లియర్ అయిపోయింది. అది ఆ డౌట్లు అనేవి క్లియర్ అయిపోయింది. తిరిగేలాగా మాకు కొంచెం డౌట్స్ ఉండేది. ఆ డౌట్స్ ఇక్కడ ప్రాక్టికల్కి వచ్చిన తర్వాత అవి కూడా క్లియర్ అయిపోయినాయి. కస్టమర్ బోర్డు మనకిచ్చిన నుండి స్టెప్ బై స్టెప్ వాళ్ళే చెప్తారు. ఏ కంప్లైంట్స్ ఉన్నా, ఎలాగ ప్రాబ్లమ్ సాల్వింగ్ మొత్తం వాళ్ళే చెప్తారు. మళ్ళీ నా ఎక్స్పీరియన్స్లో బెస్ట్ ట్రైనింగ్ సెంటర్ అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ అవుతుంది, తెలుస్తుంది నాకు కూడా. ఎందుకంటే నేను ఫస్ట్లో ఉన్నదానికి ఇప్పుడున్న దానికి కంపారిజన్ చేస్తే నాకున్న నాలెడ్జ్తో నేను ఇప్పుడు బయటికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా చేయగలననే కెపాసిటీ నాకు వచ్చేసింది, కేపబిలిటీ. సో నా సజెషన్ వచ్చేసి ఇక్కడ టీం వర్క్ కానీ అందరు కార్తిక్ సార్, యోగేష్ సార్, కిరణ్ సార్ అండ్ కార్తిక్ సార్ 4-5 ఆల్ మెంబర్స్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో అట్లా అనేది మనకి వాళ్ళలాగా మనకు కూడా కొంచెం 99% అనేది ట్రై చేసి మంచిగా బయటికి ఎక్కడికి వెళ్ళినా కూడా మనం చేసేటట్లుగా మనకి ట్రైన్ చేస్తున్నారు. సో గుడ్ ట్రైనింగ్ సెంటర్ అని నేను అనుకుంటున్నాను. భద్ర ఎలక్ట్రానిక్స్ ఇండియాలోని బెస్ట్ ట్రైనింగ్ సెంటర్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చే విధానం కానీ, లేదంటే నాకు ఫస్ట్ ఈసీఎం గురించి ఏమీ తెలిసేదే కాదు. ఇప్పుడు మొత్తం ఈసీఎం కూడా ఓపెన్ చేసి రిపేర్ చేయగలను ఫుల్గా.
ఏ ఇక్కడ ఈ బండిలో వెహికల్లో ఏమేమి కంప్లైంట్ ఉందో మొత్తం అన్నీ తెలుసుకోగలను, డయాగ్నోసిస్ చేయగలను. ఇంకా ట్రబుల్ కోడ్స్ ఏంటో అవన్నీ తెలుసుకున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత. అందుకే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే భద్రా ఎలక్ట్రానిక్స్ చాలా బెస్ట్. మీకు ట్రైనింగ్ ఈసీఎం ట్రైనింగ్ గురించి కానీ ఎలక్ట్రికల్తో సహా నేర్పిస్తారు మీకు నీట్గా. నాడికి ఇక్కడికి వచ్చే ముందు ఈసీఎం గురించి అసలు తెలియదు, ఈసీఎం అంటే కూడా తెలియదు. కానీ ఈ ఇన్స్టాలో సోషల్ మీడియాలో చూసి వచ్చాను భద్రా ఎలక్ట్రానిక్స్ గురించి. ఇక్కడికి వచ్చాక మంచిగా ప్రాక్టికల్గా థియరిటికల్గా మొత్తం చెప్తారు వీళ్ళు. భద్రా ఎలక్ట్రానిక్స్ ఇండియాస్ బెస్ట్ ఈసీఎం ట్రైనింగ్ సెంటర్.